ప్రత్యేక హోదా కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్యాకేజీ ఒక్కటే చాలదని ప్రత్యేక హోదా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఏలూరులో కొనసాగుతున్న ఆందోళనలపై తాజా పరిస్థితి మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. ప్రత్యేక హోదా సెగలు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. మాకు ప్రత్యేక ప్యాకేజ్ వద్దు, ప్రత్యేక హోదాయే ముద్దు అంటూ ఏలూరు పట్టణంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ప్రతి చోట కూడా ఇక్కడ అన్ని పార్టీలకి చెందినటువంటి నాయకులు ఇక్కడ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. కేంద్రం కనుక తమను పట్టించుకోకుండా ఉంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం, ప్రత్యేక హోదా సాధించడమే తమ లక్ష్యంగా అన్ని పార్టీలు కూడా పోరాటం చేస్తున్నాయి. దీనికి అన్ని పార్టీలు కలిసికట్టుగా రావడం, జిల్లా వ్యాప్తంగా కూడా ఆందోళన కొనసాగించే పనిలో ఉన్నాయి. దీనికి విద్యా సంస్థల నుంచి అలాగే ప్రభుత్వ సంస్థల నుంచి, ఉద్యోగుల నుంచి, అందరి నుంచి కూడా సానుకూలత లభిస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించినప్పటి దగ్గర నుంచి ఆందోళన మరింత ఉధృతమైంది. మనతో మాట్లాడేందుకు నాయకులు ఇక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రస్తుతం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించింది, దీనిపైన స్పందన ఏ రకంగా వస్తుంది, మీరు ఏం కోరుకుంటున్నారు? నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు 5.5 కోట్ల ఆంధ్ర ప్రజానీకాన్ని నిరాశపరిచారు. ఊరించి 2.5 సంవత్సరాల నుంచి ఆంధ్రాకి ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి ఏదో పాత పద్ధతినే వల్లవేశారు, కానీ కొత్తగా ఏమీ అనౌన్స్ చేసింది ఏమీ లేదు. ఒక్క పోలవరం ప్రాజెక్టు విషయంలో మాత్రమే సుస్పష్టమైన హామీ లభించింది. మిగిలిన విషయాలన్నీ కూడా కన్సర్న్ మినిస్టర్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ప్రత్యేక హోదాకి నీతి ఆయోగ్ అలాగే రాజ్యాంగ విషయాలు ముడిపెట్టి ప్రత్యేక హోదా కాదు భవిష్యత్తులో చేస్తామని చెప్పి దాటవేరు ధోరణి అనుభవించారు. సుస్పష్టమైన హామీ కూడా ఇవ్వలేదు. పార్లమెంట్లో 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్యనాయుడు చెప్పారు, కానీ ఈరోజు ఆయన కూడా ప్యాకేజీ బెటర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా జనాల్లో ఎటువంటి స్పందన వస్తుంది? విద్యా సంస్థలుగా అధిపతిగా ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అన్ని పార్టీల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? కేవలము మేము ఇక్కడ విద్యా సంస్థల ప్రతినిధులు కాదండి. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కేంద్రంలో అన్ని ప్రజా సంఘాల కన్వీనర్గా అన్ని ప్రజా సంఘాలు కలిసి రాజకీయ పార్టీలతో కలిసి మమేకమై ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. 5.5 కోట్ల ఆంధ్రుల్లో నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించి దాటవేరతో 2019 ఎన్నికల వరకు దీని కొనసాగింపు చర్యగా ఇలా తీసుకెళ్తూ అప్పుడు అనౌన్స్ చేయొచ్చని చెప్పి చూస్తోంది. ఈ నిశ్శబ్ద విప్లవం ప్రజల్లో కొనసాగి వాళ్ళ ప్రజలందరూ కూడా ఆవేశాలు లోనైనప్పుడు ప్రజాద్రోహానికి గురై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. రేపు 10వ తారీఖు ప్రజా సంఘాలన్నీ కలిసి రాజకీయ పక్షాలతో మమేకమే బంద్ని ప్రకటించాయి. ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతూ కేంద్రం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక స్టేటస్ కోసం ప్రకటించవలసిందిగా ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని. సార్, సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు కూడా ఇక్కడ సంఘాలని, ఇక్కడ ప్రజల్ని పట్టించుకోలేదు. అలాగే ప్రత్యేక హోదా కోరుతున్నప్పుడు కూడా ఆ కేంద్రం పట్టించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే హామీలు ఇస్తున్నారు, స్పష్టమైనటువంటి క్లారిటీ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. దీనిపైన మీ పార్టీ తరఫున ఎటువంటి అల్టిమేటం జారీ చేయబోతున్నారు? సిపిఐగా దగ్గరగా సంవత్సరంన్నర కాలం నుంచి అప్రతిఘాతంగా ఆంధ్ర రాష్ట్రం సత్వరం అభివృద్ధి అవ్వాలంటే ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యమవుద్దని గతంలో బంధువులు పిలిపించాం. అలాగే బస్సు యాత్రలు నడిచినాయి, పాదయాత్రలు నడిచినాయి. అంతిమంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేశాం. ఇవాళ అన్ని పక్షాలని కలుపుకొని ప్రత్యేక హోదా సాధన సమితి పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నా చేస్తూ ఉన్నాం. అట్లాగే రేపు 10వ తారీఖున బంద్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే కేంద్ర ప్రభుత్వం చెప్పే అంశాలు అన్నీ కూడా అబద్ధాలతో కూడుకున్న అంశాలు తప్ప వాస్తవం కాదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుచేతనంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే విభజన బిల్లులో పొందుపరచలేదని కంచేపు, రాష్ట్రానికి సంబంధించి గిరిజన ప్రాంతం కొండ కోణంలో లేవని రెండో కారణం, మూడవది ఏమంటే ఆర్థికంగా వెనకబడి లేదు ఈ రాష్ట్రం అని, ఇట్లా చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేక హోదా అనేది కష్టం అని. దీనిపైన అంటే మనం ఇక్కడ ఉన్న ప్రజలందరూ కోరుకునేది హోదా, కాకపోతే అది అమలయ్యేటట్లేదు. మన పోరాటం ఏ రకంగా సాగుతుంది? ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా సాధ్యం కాదని ఏదో మేము ప్యాకేజీ ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్యాకేజీకి సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రకటించింది కాదు ఖచ్చితంగా. ఎందుచేతనంటే రాష్ట్రం విడిపోయినప్పుడు మనకి రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని ఆ రోజు చెప్పారు. రెండవది ఏమంటే మనం రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే చేసుకుంటా ఉన్నామో ఆ రాష్ట్ర రాజధానికి సంబంధించి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానులతోనూ రోడ్డు మార్గం అనుసంధానం చేయవలసిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. అంటే ఈ రెండిటికి సంబంధించి 1,50,000-2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. అది కేంద్ర ప్రభుత్వం భరించాలని చట్టంలో ఉంది.
ఇవాళ దాన్ని ఏదో ప్యాకేజీగా ప్రకటించి ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. ఇది అబద్ధమని కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దానికి నేషనల్ స్టేటస్ కల్పించారు, జాతీయ హోదా కల్పిస్తే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం భరించాలి. అది చట్టంలో ఉన్న అంశం. దానికి ఏదో 28,000 కోట్లు 20,000 కోట్లు ప్రకటించి ఇది మేము అదనంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తా ఉన్నారు. ఇది కూడా అబద్ధం. అందుకోసం హోదా వల్ల అభివృద్ధి అవుతుంది తప్ప ఆంధ్ర రాష్ట్రం ప్యాకేజీ చట్టంలో ఉన్నాయే తప్ప ప్రత్యేకంగా వాళ్ళు ప్రకటించిన ప్యాకేజీ ఏమీ లేదని కమ్యూనిస్ట్ పార్టీ భావించి రేపు 10వ తారీఖున బంద్కు పిలిపించింది. ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విభజన సమయంలో చట్టంలో ఉన్నటువంటి వాటిని ఇప్పటికీ కేంద్రం చెబుతోంది. ప్రత్యేక హోదాకి ఎటువంటి సానుకూల స్పందన ఇవ్వట్లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా భావిస్తున్నాయి. దీనికి సంబంధించి 10వ తేదీన భారీ ఎత్తున బంద్ చేయడానికి కూడా ఇక్కడ ఆల్ పార్టీస్ అన్ని కూడా డిసైడ్ చేసుకుని దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు సంపూర్ణంగా లభిస్తుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ఆందోళన ఆ ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా తమ ఆందోళన ఇంకా ఉధృతం అవుతుంది తప్ప ఎక్కడ తగ్గేటటువంటి అవకాశం లేదని ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా చెప్తున్నాయి. ఇది ప్రత్యేక హోదా కోసం పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. గో టు హైదరాబాద్ స్టూడియో. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం. స్టే ట్యూన్డ్.